హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ధనియాల పొడి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. హాఫ్ కిలో ధనియాలు తీసుకొని పుల్లలు నల్లగా ఉన్న ధనియాలు ఏవైనా ఉంటే తీసేసుకొని వీటిని ఎండలో 4-5 గంటలు ఎండబెట్టుకోవాలి. 4-5 గంటలు ఎండిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ధనియాలు కొద్ది కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా దోరగా వేయించుకోవాలి. ఒకేసారి అన్నీ వేసుకున్నామంటే సరిగా వేగవు. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగిలిన ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా ఈ విధంగా వేగిన తర్వాత గిన్నెలోకి వేసేసుకొని ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న జార్లో గ్రైండ్ చేసుకున్నామంటే బాగా మెత్తగా మెదుగుతుంది. ఇలాగే మిగిలిన ధనియాలన్నింటినీ గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకొని ధనియాల పొడి అంతా బాగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి వేసుకొని పెట్టుకున్నామంటే 2-3 నెలల వరకు వాడుకోవచ్చు. బయట తెచ్చుకునే ప్యాకెట్ పొడిలో ఏవేవో కలిపేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఈ విధంగా చేసుకున్నామంటే కల్తీ లేకుండా నీట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.